Recording in progress. Yes. Good afternoon, everyone. Yes. So already we are starting with the basics. Just like కంపెనీ యొక్క బేసిక్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నామండి. అండ్ లాస్ట్ క్లాస్లో ఐ థింక్ సో వి స్టార్టెడ్ విత్ ద కార్పొరేట్ వీల్. కరెక్ట్. కార్పొరేట్ వీల్ అంటే ఏంటండి? ఎవరికి ఎవరికండి? కంపెనీలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఒక ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి మనం కార్పొరేట్ వీల్ అనేది యూస్ చేస్తాం. నథింగ్ బట్ దట్ ఈస్ ఒక మ్యాజిక్ షీల్డ్ లాగా అంతే. అంటే యూ కెనాట్ గో బియాండ్ దట్. మనకి అక్కడ ఒక లిమిటేషన్ ఏదైతే ఉందో అక్కడ వరకే ఉండగలం, కానీ యూ కెనాట్ క్రాస్ దట్. ఓకేనా? దాన్ని మనం కార్పొరేట్ వీల్ అంటాం. బట్ కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయొచ్చా? అంటే తీసేసి మనం డైరెక్ట్గా మెంబర్స్ని క్యాచ్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ క్యాచ్. సో ఫస్ట్ సిచ్యువేషన్ మనం ఏం చెక్ చేసామండి? ది ఫస్ట్ వన్ వీ కన్సిడర్డ్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెవెన్యూ. ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే మీరు కంపెనీ స్టార్ట్ చేశారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మే బీ యూస్ఫుల్. సి మినిట్. ఓకే, పర్ఫెక్ట్. చూడండి, మిస్టర్ ఏ అనే పర్సన్ ఏంటండి అంటే ఈ స్టార్టెడ్ ఏ కంపెనీ. ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అయితే నిజంగానే ఒక కంపెనీ లైక్ ఏబిసి అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారండి. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఇతని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ హీ హ్యాస్ ద ఇన్వెస్ట్మెంట్, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇతని దగ్గర, చాలా అమౌంట్ ఇన్వాల్వ్ అయింది, చాలా అమౌంట్ ఇతని దగ్గర ఉంది. సో ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ టోటల్ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఏబిసి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటికల్గా ఏంటండి అంటే హీ విల్ గెట్ ద సమ్ రెవెన్యూ ఎక్కువగా కనిపించి ట్యాక్స్ అనేది పడుతుంది, ఇతనికి ట్యాక్స్ అనేది ఛార్జ్ అవుతుంది. దట్స్ వై ఇతను ఏం చేద్దాం అనుకున్నారు, ఈ టోటల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రాఫిట్ ఏదైతే ఇతని దగ్గర ఉందో ఇదంతా కూడా తీసుకెళ్ళి విసిడి, టీడీ, ఎఫ్జి ఇలా ఒక 3-4 కంపెనీస్ స్టార్ట్ చేశారు. టోటల్ అమౌంట్ అంతా కూడా తీసుకెళ్ళి ఇప్పుడు నాట్ ఇన్ వన్ కంపెనీ మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హీ డిడెంట్ అట్రాక్టెడ్ ద థ్రెషోల్డ్ లిమిట్. ఏ కంపెనీలో కూడా థ్రెషోల్డ్ లిమిట్ క్రాస్ చేయలేదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అంతే ఉంటుందా? మనకు ఒక స్లాబ్ రేట్ ఉంటుందా? ఆ స్లాబ్ రేట్ వరకు మీకు అసలు ట్యాక్సే ఉండదు. బట్ ఆఫ్టర్ క్రాసింగ్ దట్ యూ విల్ అట్రాక్ట్ ద ట్యాక్స్. సేమ్ హియర్ కంపెనీలో కూడా ప్రాఫిట్స్ ఏవైతే వస్తున్నాయో ప్రాఫిట్స్ కూడా ఒక టైం పీరియడ్ వరకు ట్యాక్స్ ఎంత నిల్గా ఉంటుంది. ఆఫ్టర్ క్రాసింగ్ దట్ దేర్ విల్ బి సమ్ పర్సంటేజెస్. ఓకేనా? ఇప్పుడు సేమ్ ఇక్కడ అలా పర్సంటేజెస్లో రాకుండా ట్యాక్స్ నిల్ అయ్యే విధంగా ఈ బైఫర్గేటెడ్ టోటల్ రెవెన్యూ టు ఆల్ ద కంపెనీస్ లైక్ దిస్. ఇక్కడ ఏదైతే జరిగిందో ఇలా జరగడం వల్ల మనకి ఇక్కడ ఆప్షన్ ఇక్కడ ఏం జరుగుతుందండి, ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్కి రావాలో ట్యాక్స్ వస్తుందా? ఇప్పుడు ట్యాక్స్ మిస్ అయిపోతుంది. దట్స్ వై ఇలా ప్రివెన్షన్ ఆఫ్ ద రెవెన్యూ గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూని ఎవరన్నా లైక్ స్టాప్ చేసినా కానీ ఇప్పుడు ఏంటి, మనం డైరెక్ట్గా వెళ్ళి కంపెనీని అడగగలమా? కంపెనీని అడగలేము. కాబట్టి ఇలా కంపెనీ బ్యాక్ సైడ్ ఎవరైతే ఉండి రన్ చేస్తున్నారో ఆ పర్సన్ని మీరు క్యాచ్ చేయొచ్చు. సో ఇప్పుడు మిస్టర్ ఏని పట్టుకోండి. సో ఆ టోటల్ రెవెన్యూ ఏదైతే మీకు లూజ్ అయిందో గవర్నమెంట్కి అదంతా కూడా మిస్టర్ ఏ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు. సో హియర్ ద కార్పొరేట్ వీల్ డస్ నాట్ అప్లై. కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేసి మనం ఆ పర్సన్ని పట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? బికాస్ ఆఫ్ ద సేమ్ థింగ్ లైక్ హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రివెన్షన్, లైక్ హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రెవెన్యూ ఏదైతే ఉందో గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ రాకుండా అతను
కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. దట్స్ వై యూ కెన్ లైబుల్ దట్ పర్సన్. అవుతుందా? క్లియర్? సో దీన్ని మనం ప్రివెన్షన్ ఆఫ్ రెవెన్యూ అంటాం. చదువుకున్నామండి ఇది. కార్పొరేట్ వీల్లో మనం లైక్ ఫస్ట్ వన్ ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ. రెవెన్యూని ప్రొటెక్ట్ చేయడానికి, సో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి కూడా మనం ఏంటండి అంటే యూ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ ఏదైనా ఉంటే కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేయచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ లైక్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క రియల్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మీరు కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసి అక్కడ ఎగ్జిస్టింగ్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బేస్ చేసుకొని యూ కెన్ డిసైడ్ ద కంపెనీ. కంపెనీ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయండి, అది ఎనిమీ కంట్రీ అవుతుందా లేకపోతే ఫ్రెండ్లీ కంపెనీ అవుతుందా అనేది మీరు కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ డిస్కస్ చేసామా? మనకు ఒక కంపెనీ ఉందండి, అందులో రష్యన్ పీపుల్ ఒక 3 మెంబర్స్ ఉన్నారు డైరెక్టర్స్ కింద, ఒక 2 పర్సన్స్ ఏమో నార్మల్ ఇండియన్ పీపుల్ ఉన్నారు. సో రష్యాతో ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు యాక్చువల్గా దిస్ ఈజ్ అన్ ఇండియన్ కంపెనీ, బట్ అయినా కానీ మీరు ఒకసారి మనం కార్పొరేట్ వీల్ కనుక రిమూవ్ చేసామంటే అక్కడ ఉన్న పర్సన్స్లో మెజారిటీ పర్సన్స్ రష్యన్ పీపులే ఉన్నారు. సో హౌ కెన్ యూ ట్రీట్ దిస్ యాజ్ అన్ ఇండియన్ కంపెనీ? ఎలా అంటాం? సో కంపల్సరీగా కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి సో ఈ కంపెనీని కూడా మనం ఇండియన్ కంపెనీలా కాకుండా ఎనిమీ కంపెనీ కింద ట్రీట్ చేయాలి. ఓకేనా? అప్పుడు కూడా మనం కార్పొరేట్ రివ్యూల్ అనేది లిఫ్ట్ చేయొచ్చండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్. ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్. సో ఫ్రాడ్ని ప్రివెంట్ చేయడానికి కూడా కార్పొరేట్ వీల్ అనేది లిఫ్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక కేసులో ఉంది జోన్స్ వర్సెస్ లిప్మెన్. జోన్స్ వర్సెస్ లిప్మెన్. ఇక టోటల్గా 2 పార్టీస్ ఇన్వాల్వ్ అవుతారండి. దిస్ ఈజ్ ఎ రియల్ కేస్ స్టడీ. ఇట్స్ వాజ్ హ్యాపెండ్ ఇన్ మనకి 1980s సారీ 1890s అప్పుడు జరిగిన కేస్ స్టడీ. ఇది రియల్గా జరిగిన కేస్ స్టడీ అండి. 2 పర్సన్స్ ఉన్నారు. వన్ ఈజ్ లిప్మెన్ అండ్ అనదర్ వన్ ఈజ్ జోన్స్. ఒక 2 పర్సన్స్ ఉన్నారండి. అయితే చెప్పండి, సో ఇలా 2 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏంటండి అంటే లైక్ లిప్మెన్ హ్యాస్ ద సమ్ ల్యాండ్, హీ హ్యాస్ ద ల్యాండ్. ఇతనికి ఒక ల్యాండ్ ఉంది. ఈ ల్యాండ్ని జోన్స్కి సేల్ చేస్తానని కాంట్రాక్ట్ రాసుకున్నారండి. జోన్స్కి సేల్ చేస్తానని కాంట్రాక్ట్ రాసుకున్నారు. సో కాంట్రాక్ట్ ఒకసారి ఫామ్ అయితే కంపల్సరీగా ఇద్దరు పార్టీస్ కూడా వాళ్ళ యొక్క ఆబ్లిగేషన్స్ ఫుల్ఫిల్ చేయాలా లేదా? అంటే లిప్మెన్ కంపల్సరీగా ల్యాండ్ సేల్ చేయాలి అండ్ జోన్స్ కంపల్సరీగా ఆ యొక్క ల్యాండ్కి ఎంతైతే అమౌంట్ ఛార్జ్ చేస్తారో ఆ అమౌంట్ కంపల్సరీగా పే చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ బి లైక్ కంపల్సరీగా కాంట్రాక్ట్లో పర్ఫామ్ చేయాలి. ఎవరు పర్ఫామ్ చేయకపోయినా కానీ అదర్ పర్సన్ కెన్ గో టు ద కోర్ట్ అండ్ ఫైల్ ద కేస్. అవునా కదా? ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జోన్స్ పే చేయనన్నా కానీ లైక్ లిప్మెన్ వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. ఒకవేళ లిప్మెన్ సేల్ చేయనన్నా కానీ జోన్స్ వెళ్ళి హీ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ ద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద కాంట్రాక్ట్ యాక్ట్. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం జరిగిందండి అంటే లిప్మెన్కి ఈ ల్యాండ్ సేల్ చేయడం ఇష్టం లేదండి. ఇప్పుడు కాంట్రాక్ట్ అయిపోయింది, ఆ తర్వాత అతను ల్యాండ్ సేల్ చేయకూడదు అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దట్స్ వై అతను ఏం చేశారండి అంటే ఈ స్టార్టెడ్ ఏ డమ్మీ కంపెనీ. ఒక డమ్మీ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. డమ్మీ కంపెనీ పేరు సంథింగ్, జస్ట్ ఒక డమ్మీ కంపెనీ అండి, అంటే రియల్గా కంపెనీ కాదు అది. ఒక డమ్మీ కంపెనీ స్టార్ట్ చేశారు. అందులో ఎవరండి అంటే ఆ కంపెనీ మేనేజ్ చేసే క్లర్క్ ఒకరు ఉన్నారు, లిప్మెన్ ఉన్నారు. క్లర్క్ ఈజ్ ఏ షేర్ హోల్డర్, ఈజ్ ఏ డైరెక్టర్. ఓకేనా? జస్ట్ ఒక $100తో కంపెనీ స్టార్ట్ చేస్తారు. షేర్ క్యాపిటల్ $100. అవునా? ఎందుకు స్టార్ట్ చేశారు? ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ అనేది కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అర్థమవుతుందా? దట్ ల్యాండ్ వాజ్ ట్రాన్స్ఫర్ టు ద కంపెనీ. ఇప్పుడు కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు చెప్పండి, ల్యాండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జోన్స్కి సేల్ చేయగలరా? బికాస్ ల్యాండ్ అనేది కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో హీ కెనాట్ సేల్ టు ద జోన్స్కి సేల్ చేయలేరు. దట్స్ వై ఇక్కడ ఏం జరుగుతుంది, హియర్ ఇట్ హ్యాపెన్స్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిందా? బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగిందా అంటే ఏంటండి, ఎవరైతే లైక్ ఇక్కడ ఏంటి ఇతను ఏదైతే ల్యాండ్ సేల్ చేయాలో ల్యాండ్ సేల్ చేయలేదు కాబట్టి
ఇట్ క్రియేట్స్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్. బ్రీచ్ జరిగింది, ఒక బ్రీచ్ జరిగినందుకు ఇక్కడ జోన్స్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జోన్స్కి లాస్ జరిగిందా లేదా? అతను ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ చేసుకున్నారు, కాంట్రాక్ట్ కంపల్సరీగా అవుతుంది అని అతను వెయిట్ చేస్తున్నారు. బట్ ఇతను ఏం చేశారు, ఆ ల్యాండ్ తీసుకెళ్ళి వేరే కంపెనీ, ఒక కంపెనీ స్టార్ట్ చేసి సేల్ చేశారు. ఇప్పుడు మనం వచ్చి ల్యాండ్ అడిగితే కంపెనీని అడగగలమా చెప్పండి? కంపెనీ ఇప్పుడు ఎగ్జాక్ట్గా ల్యాండ్ ఇప్పుడు కంపెనీ దగ్గర ఉందండి. సో ఇప్పుడు కంపెనీని మనం ఏదైనా కేసు ఫైల్ చేయగలరా కంపెనీ మీద మీరు? బికాస్ కంపెనీ లీగల్గానే ఉంది కదా, కంపెనీ లీగల్గా ఫామ్ చేశారు, కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ల్యాండ్ కంపెనీ దగ్గర ఉంది, హౌ కెన్ యూ రికవర్ చేయలేం కదా. దట్స్ వై ఇక్కడ కంపెనీ, ఈవెన్ దో కంపెనీ ఉన్నా కానీ జస్ట్ ఇక్కడ రిమూవ్ కార్పొరేట్ వీల్ ఏదైతే ఉందో కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసి ఇలా ఏ ఇంటెన్షన్తో ఈ కంపెనీ ఇంటెన్షనల్గా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ కంపెనీ ఎందుకు ఓపెన్ చేశారు, ద ఇంటెన్షన్ ఈజ్ టు డూ ద ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ. ఎప్పుడైనా సరే ఏదైనా కంపెనీస్ కానీ ఏ కంపెనీ అయినా కానీ ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయడానికి కంపెనీ స్టార్ట్ చేస్తే దెన్ యూ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అండ్ బ్యాక్ సైడ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి యూ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ దెమ్. ఇక్కడ ఇతను కూడా అలా ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారు, ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేయడానికి, ల్యాండ్ అతనికి సేల్ చేయకుండా ఉండాలని ఒక ఫ్రాడ్లెంట్గా చిన్న కంపెనీ స్టార్ట్ చేశారు. అలా కంపెనీ ఒక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ కోసం ఎప్పుడన్నా కంపెనీ స్టార్ట్ అయితే యూ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అండ్ యూ కెన్ క్యాచ్ ద పర్సన్స్. ఓకేనా? సో దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ లిప్మెన్ వర్సెస్ జోన్స్ అనే ఒక కేస్ స్టడీ జరిగిందండి. ఆ కేస్ స్టడీలో ఇదంతా కూడా జరిగింది. చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్ అంటే వేరే కంపెనీ ఈజ్ యూజ్డ్ ఫర్ కమిటింగ్ ద ఫ్రాడ్స్. కంపెనీ ఎందుకోసం యూజ్ చేస్తున్నామండి మనం? ఫ్రాడ్స్ కోసం లేదా ఇంప్రాపర్ కండక్ట్. ద కోర్ట్ మే లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అండ్ లుక్ ఎట్ ద రియాలిటీస్ ఆఫ్ ద సిచ్యువేషన్. సో అలాంటి సిచ్యువేషన్లో కోర్టు కావాలనుకుంటే కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేసి అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది, ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారు ఏంటి అనేది మొత్తం చెక్ చేసి దే కెన్ లైబుల్ ఫర్ ద ఎవరైతే అలా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ చేశారో వాళ్ళని క్యాచ్ చేస్తారు. అర్థమవుతుందా? క్లియర్? ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ prevention of public policy, protection of the public policy, protection of the public policy. పబ్లిక్ పాలసీ అంటే ఇది కూడా అంతేనండి, సేమ్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ కూడా అంతే. మిస్టర్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు. ఈ స్టార్టెడ్ ఏ కంపెనీ, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా మిస్టర్ ఏకి ఇంకొక కంపెనీ ఉంది, ఆల్రెడీ హీ హ్యాజ్ ఏ కంపెనీ ఏ అనే కంపెనీ ఉంది, ఇంకొక కంపెనీ బి కూడా స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశారో ఇందులో ఈజ్ డూయింగ్ ద యాక్టివిటీస్ అగెనిస్ట్ టు ది పబ్లిక్ పాలసీ. అగెనిస్ట్ టు ద పబ్లిక్ పాలసీ అంటే లైక్ అతను ఒక కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారండి అంటే లైక్ కొన్ని పబ్లిక్ ఆఫీసెస్లో మా కంపెనీ ద్వారా మీరు వెళ్తే మీకు జాబ్స్ ఇప్పిస్తామంటున్నారండి. ఇలా ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, కన్సల్టెన్సీ స్టార్ట్ చేసి ఏమని చెప్తున్నారు, సో జాయిన్ విత్ అస్, మా దగ్గర జాయిన్ అవ్వండి. సో మీకు ఏంటంటే అండి పబ్లిక్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ ఆఫీసెస్లో మీకు బెస్ట్ రోల్స్ అనేది ఇప్పిస్తామంటున్నారు. ఇలా రోల్స్ ఇప్పించినందుకు గాను దే విల్ కొంత అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. చెప్పండి, ఈజ్ దిస్ కరెక్ట్? అలా చేయడం కరెక్టా? దిస్ ఈజ్ అగెనిస్ట్ టు ద పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీ అంటే ఏంటండి, ఒక పబ్లిక్ ఆఫీస్లో జాబ్ రావాలంటే ఏంటి, యాజ్ టీజ్గా మనం ఏంటి అక్కడ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, అండ్ అక్కడ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అని మీట్ అవ్వాలి. అలా కాకుండా మీరు ఒక పబ్లిక్ ఆఫీస్లో ఉన్న పొజిషన్ని మీరు పర్చేజ్ చేస్తున్నారంటే యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ టు ద పబ్లిక్ పాలసీ, ఇమ్మోరల్గా మనం బిహేవ్ చేసినట్లే. దట్స్ వై అలా ఏదైనా పబ్లిక్ పాలసీకి అగెనిస్ట్గా మీరు ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసినా ఏదైనా యాక్టివిటీస్ చేసినా కానీ హియర్ ద కంపెనీ విల్ బి లైక్ కార్పొరేట్ విల్ బి లిఫ్టెడ్ అండ్ అక్కడ మెంబర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ ఏ ఎవరైతే ఉన్నారో వీ కెన్ ఫైల్ ద కేస్ ఆన్ హిమ్ అండ్ వీ కెన్ చార్జ్ హిమ్. అతన్ని లైక్ కార్పొరేట్ విల్ లిఫ్ట్ చేసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అవుతుందా? దిస్ ఈజ్ ఆల్సో ఏ కేస్ వేర్ ద కార్పొరేట్ విల్ బి లిఫ్టెడ్. సో ప్రొటెక్షన్ ఆఫ్ ది పబ్లిక్ పాలసీకి అగెనిస్ట్గా ఏదన్నా మీరు కంపెనీ యాక్టివిటీస్ చేస్తుంటే దెన్ ఆల్సో యూ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. అదవుతుందా? చూడండి, ఫస్ట్ మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ప్రొటెక్షన్ ఆఫ్ రెవెన్యూ అంటే అర్థమైందా? ట్యాక్సెస్, గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావాలి. ట్యాక్సెస్ రాకుండా కొంత గ్యాంబ్లింగ్ చేస్తున్నారు కొంతమంది, లైక్ డమ్మీ కంపెనీస్, బోగస్ కంపెనీస్ స్టార్ట్ చేసి దే ఆర్ గెయినింగ్ ద ప్రాఫిట్స్.
అలా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి, సో అలాంటి పర్సన్స్ ఎవరైనా మనకు తెలిస్తే, గవర్నమెంట్ కనుక తెలిస్తే దే కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ అండ్ ఆ పర్సన్స్ ఎవరనేది ఆ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫస్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్, టు నో ద రియల్ లైక్ ఎనిమీ క్యారెక్టర్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క క్యారెక్టర్ ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి కూడా కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేయచ్చు. ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ జరగకుండా ఉండడానికి కూడా, లైక్ ఏదైనా అంటే మనం ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ఎందుకు కంపెనీ స్టార్ట్ చేశారంటే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేయడానికి. అలా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేయడానికి కంపెనీస్ ఏదైనా స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా యూ కెన్ రిమూవ్ ద కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేయచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ప్రొడక్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. సో పబ్లిక్ పాలసీకి ఎగెనిస్ట్గా ఏదైనా మీరు యాక్టివిటీస్, ఏదైనా కంపెనీ యాక్టివిటీస్ చేసినా కానీ దెన్ ఆల్సో కోర్టు విల్ పాస్ ద ఆర్డర్ టు లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. అర్థవుతుందా? పబ్లిక్ పాలసీకి ఎగెనిస్ట్గా ఎలాంటి యాక్టివిటీస్ కూడా ఏ కంపెనీ కూడా చేయకూడదు. అలా చేశారంటే కోర్టు ఆర్డర్ పాస్ చేస్తుంది, కార్పొరేట్ వీల్ రిమూవ్ చేయండి, అక్కడ ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోర్టుకు తీసుకురండి అని అడుగుతారండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్, కంపెనీ మియర్ షామ్ ఆర్ క్లాక్. కంపెనీ మియర్ షామ్ ఆర్ క్లాక్ అంటే ఏంటండి అంటే, మియర్ షామ్ ఆర్ క్లాక్ అంటే లైక్ రాంగ్ఫుల్ రిప్రజెంటేషన్ అండి. రాంగ్గా రిప్రజెంటేషన్ ఏదైనా ఇచ్చామంటే దాన్ని మనం మియర్ షామ్ ఆర్ క్లాక్ అంటాం. ఇది ఒక కేస్ స్టడీ రియల్గా జరిగిందండి. గిల్ఫర్డ్ మోటార్స్ కంపెనీ వర్సెస్ హార్న్. చూడండి, దిస్ ఇస్ ద రియల్ కేస్ స్టడీ హ్యాపెండ్ ఇన్ ద కోర్టులో జరిగిన జడ్జిమెంట్ ఇది. ఏంటండి అంటే, గిల్ఫర్డ్ మోటార్స్ అని ఒక కంపెనీ ఉండేది. ఇందులో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నారు. ఓకేనా? గిల్ఫర్డ్ మోటార్స్ అనేది ఒక కంపెనీ. ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తారు. అఫ్కోర్స్ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఒక పర్సన్ మిస్టర్ ఏ అనే ఎంప్లాయీ ఉన్నారండి. మిస్టర్ ఏ అనే ఎంప్లాయీ ఉన్నారు. ఓకేనా? అయితే గిల్ఫర్డ్ మోటార్స్ ఏంటండి అంటే ఎంప్లాయీస్ అందరితో కూడా కాంట్రాక్ట్ ఒకటి రాయి చేసుకుంటుంది. ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. కాంట్రాక్ట్ ఏంటండి అంటే, యాక్చువల్గా ఈ కంపెనీ గిల్ఫర్డ్ మోటార్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ. సర్వీస్ ఇండస్ట్రీ కాబట్టి రెగ్యులర్గా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ కస్టమర్స్తో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటూ ఉంటారు. యాక్చువల్గా కంపెనీతో కంటే కూడా అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్తోనే మన క్లయింట్స్ అందరూ కూడా డిస్కషన్ మాట్లాడుతూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, ఇక్కడ గిల్ఫర్డ్ మోటార్స్ ఒక కాంట్రాక్ట్ ఆల్రెడీ ఎంప్లాయీస్తో రాయించేసుకుంటుంది. ఏంటండి అంటే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఇన్ కేస్ ఇఫ్ యూ టెర్మినేటెడ్ ద ఆఫీస్, ఎప్పుడైతే మీరు ఆఫీస్ నుంచి వెళ్ళిపోతున్నారో వెళ్ళిన తర్వాత ఎగ్జిస్టింగ్ మా కంపెనీ యొక్క క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కావచ్చు, మా యొక్క కంపెనీ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్స్ని మీరు సాలిసిట్ చేయకూడదు. అంటే వాళ్ళని మా కస్టమర్స్ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్లో సైన్ చేయించేసుకున్నారు. వ్యాలిడే కదా అది? వ్యాలిడే కదా? అది సర్వీస్ ఇండస్ట్రీ అండి. సో మీరు ఒక 1 year వర్క్ చేసేసి ఇక్కడ నుంచి ఒక 1000 క్లయింట్స్ని తీసుకెళ్ళిపోతే, 1000 క్లయింట్స్ని మీరు తీసుకొని వెళ్ళిపోతే, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి తీసుకెళ్ళిపోతే, సో అది కరెక్ట్ కాదు కదా. దట్స్ వై మనం కంపెనీస్లో ఏంటండి అంటే దేర్ విల్ బీ సమ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఇలా మా కస్టమర్స్ని కానీ మా క్లయింట్స్ని కానీ మీరు సాలిసిట్ చేయకూడదు అని మనం ఆల్రెడీ ఎంప్లాయీస్తో కాంట్రాక్ట్ రాయించేసుకున్నాం. ఆఫ్టర్ దట్స్ మిస్టర్ ఏ ఏం చేశారండి అంటే, చెప్పండి, ఇప్పుడు మిస్టర్ ఏ గిల్ఫర్డ్ మోటార్స్లో ఉన్న క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? చేయకూడదు. దట్స్ వై ఇతను ఏం చేశారండి అంటే తెలివిగా ఈ స్టార్టెడ్ ఏ కంపెనీ, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీ కూడా ఏంటండి అతని నేమ్ కాదు, సో వాళ్ళ వైఫ్ నేమ్ ఇచ్చారండి. వాళ్ళ వైఫ్ నేమ్తో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. కంపెనీ స్టార్ట్ చేసి ఈజ్ గోయింగ్ టు సాలిసిట్ ద కస్టమర్స్. ఒక కంపెనీ స్టార్ట్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఓల్డ్ కంపెనీలో కస్టమర్స్ని, ఇదిగోండి రండి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, సో ఇక్కడ కూడా సేమ్ సర్వీసెస్ ఉంటాయి, బెస్ట్ సర్వీసెస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేయండి అని సాలిసిట్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇలా సాలిసిట్ చేసినప్పుడు, ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అఫ్కోర్స్ కస్టమర్స్ కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు గిల్ఫర్డ్ మోటార్స్కి తెలిసింది, ఓకే మన ప్రీవియస్ ఎంప్లాయీ ఎవరైతే వెళ్ళిపోయారో అతను కొంతమంది కస్టమర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో ఆటోమేటికల్గా మన కస్టమర్స్ అనేది మనం వీఆర్ గోయింగ్ టు లూజ్ ద కస్టమర్స్ అని, సో ఈ కంపెనీ మీద లైక్ ఇక్కడికి వెళ్ళారు, ఈ కంపెనీ మీద కేసు ఫైల్ చేద్దామని వెళ్ళారు. అప్పుడు మిస్టర్ ఏ ఏమంటున్నారండి అంటే, అవును నేను కాదు కదా సాలిసిట్ చేస్తుంది కస్టమర్స్ని, కంపెనీ సాలిసిట్ చేస్తుంది. నేనా సాలిసిట్ చేస్తుంది? నేను కాదు కదా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? కంపెనీ చేస్తుంది. కంపెనీకి మీకు కాంట్రాక్ట్ ఏదైనా ఉందని అడిగారండి. అర్థవుతుందా? లాజిక్ అర్థమవుతుందా? కస్టమర్స్తో ఎవరు కాంట్రాక్ట్ ఎంటర్ అవుతుంది? కంపెనీ ఎంటర్ అవుతుంది, నాట్ ద మిస్టర్ ఏ పర్సన్ కాదు ఎంటర్ అవుతుంది. సో నాతో కదా మీరు కాంట్రాక్ట్లో ఉంది, నేను ఎవరితో ఎంటర్ అవ్వట్లేదు, కంపెనీ ఎంటర్ అవుతుంది. కంపెనీ ఈజ్ సపరేట్ అండ్ ఐఎమ్ సపరేట్. అతను ప్రొవిజన్స్ చెప్తున్నారు, కంపెనీ సపరేట్ అండ్ ఐఎమ్ సపరేట్ అన్నారు. సో గిల్ఫర్డ్ మోటార్స్ వెంట్ టు ద కోర్టుకి వెళ్ళి యాస్టీస్ కేసు చెప్పారు.
సో ఆటోమేటికల్గా కోర్టు వచ్చేసి కోర్టు ఆర్డర్ పాస్ చేసిందండి, ఫస్ట్ ఆ కార్పొరేట్ వీల్ రిమూవ్ చేయండి, అక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తీసుకురండి అన్నారు. వాళ్ళంటే ఇలాంటి సిచ్యువేషన్లో కూడా జస్ట్ మియర్ షామన్ క్లాక్ అంటే జస్ట్ రిప్రజెంటేషన్, అంటే లైక్ ఏంటంటే ఒక కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నారండి అంటే అతను లైక్ ఏంటంటే లైక్ హీఈస్ హైడింగ్ బిహైండ్ ద కంపెనీ. కంపెనీ కంపెనీ దగ్గర అతను కంపెనీ దగ్గర ఇతను రిప్రజెంటేషన్ దాచేసి వర్క్ చేస్తున్నారు, అవునా కదా. కంపెనీని చూపించి కంపెనీ ఎంటర్ అవుతుంది అంటున్నారు, బట్ రియల్గా ఎవరండి ఎంటర్ అవుతుంది? మిస్టర్ ఏ వాళ్ళే కదా కస్టమర్స్ వస్తున్నారు, బట్ అతను ఏమంటున్నారు కంపెనీ ఎంటర్ అవుతుంది అంటున్నారు. సో జస్ట్ మియర్ షామన్ క్లాక్ అంటే ఒక రిప్రజెంటేషన్, బ్యాడ్ రిప్రజెంటేషన్ చూపించి కంపెనీని మీరు లైబుల్ చేస్తే కనుక దెన్ ఆల్సో కార్పొరేట్ విల్ బి లిఫ్టెడ్. అప్పుడు కూడా కార్పొరేట్ విల్ లిఫ్ట్ చేస్తారు, దెన్ ఆల్సో మెంబర్స్ విల్ బి లైబుల్. అర్థమైందా కేస్ స్టడీ? గిల్ఫర్డ్ మోటార్స్ వర్సెస్ హార్న్. సో దిస్ ఇస్ ద కేస్ స్టడీ. చూడండి, where the company is a mere sham and was used for committing the illegalities and to defraud the people, the court shall lift the corporate wheel. సో కంపెనీ mere sham అంటే కంపెనీ అక్కడ ఏమి సపరేట్ కంపెనీ ఏం కాదు, ఇక్కడ మిస్టర్ ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని రిప్రజెంట్ చేస్తూనే ఉంది, బట్ కాకపోతే అతని కంపెనీ యొక్క నేమ్తో ఇతను వర్క్స్ అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి, సో ఇన్ దట్ కేస్ కోర్ట్ కెన్ ఆర్డర్ ద టు రిమూవ్ ద కార్పొరేట్ వీల్. కార్పొరేట్ వీల్ అనేది తీసేసి ఆమె స్టే ఎవరైతే ఉన్నారో అతన్ని లైబుల్ చేయొచ్చు. అండ్ రియల్ కేసులో కూడా అదే జరిగింది, కార్పొరేట్ వీల్ రిమూవ్ చేశారు, నౌ కంపెనీ అండ్ మెంబర్ ఆర్ బోత్ ద సేమ్, సో మెంబర్ యువర్ లైబుల్ అని చెప్పేశారు. చదువుతుందా? క్లియర్? దట్స్ ఇట్. ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ చూడండి, వేర్ ఏ కంపెనీ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ఇట్ షేర్ హోల్డర్స్. వేర్ ఏ కంపెనీ యాక్ట్స్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. చూడండి, నార్మల్గా కంపెనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మెంబర్స్, అవునా కదా. కంపెనీ డిఫరెంట్, అక్కడ ఉన్న మెంబర్స్ కూడా డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్, బికాస్ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నామా? అది ఇప్పుడు ఏం చెప్తున్నామండి అంటే ద థింగ్ ఈజ్ యాక్చువల్గా అయితే రూల్ అదే, కంపెనీ డిఫరెంట్, మెంబర్స్ కూడా డిఫరెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి ఇలా 4 మెంబర్స్ ఉన్నారండి, వీళ్ళు నలుగురు కూడా కలిసి ఏబిసిడి అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఏబిసిడి కంపెనీ ఒకటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీలో ఏదైనా లాసెస్ వచ్చాయి, ఏదైనా లైబిలిటీస్ ఉన్నాయి చెప్పండి, వీళ్ళ దగ్గర ఉన్న కార్స్ కానీ వీళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ కానీ ఇవన్నీ సేల్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ లైబిలిటీస్ రీపే చేయడానికి వీళ్ళ కార్స్ వీళ్ళ అసెట్స్ అన్నీ సేల్ చేయాల్సిన అవసరం ఉందా? నో నీడ్ టు సెల్ ద పర్సనల్ అసెట్స్. జస్ట్ కంపెనీలో ఏవైతే అసెట్స్ కానీ కంపెనీలో ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బ్యాలెన్సెస్ ద్వారా మాత్రమే మనం రీపే చేయాలి, బికాస్ కంపెనీ హ్యాజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీ ఈజ్ ఏ సపరేట్ లీగల్ ఎంటిటీ. కంపెనీకి సపరేట్గా ఒక లీగల్ ఎంటిటీ ఉంది కాబట్టి కంపెనీ ఓన్లీ లైబుల్, మెంబర్స్ లైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ హియర్ ద ట్విస్ట్, ఇక్కడ ట్విస్ట్ ఏంటండి అంటే ఇక్కడ ఒక డిఫరెంట్గా వీళ్ళు ఎలా కంపెనీ స్టార్ట్ చేస్తున్నారండి అంటే సేమ్ ఏబిసిడి కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు అండ్ ఏబిసిడి కంపెనీ అని స్టార్ట్ చేశారు. బట్ వీళ్ళు కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏమని చెప్తున్నారండి అంటే కంపెనీ అంటూ ఏం లేదండి, కంపెనీ జస్ట్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఫర్ అస్. కంపెనీ మాకు ఏజెంట్లో వర్క్ చేస్తుంది. సో అల్టిమేట్గా మేమే పర్సన్స్, వీఆర్ లైబుల్ ఫర్ ఎనీథింగ్, వీఆర్ అన్లిమిటెడ్ లైబిలిటీ అని రాస్తారు ఆల్రెడీ కాంట్రాక్ట్. లైక్ కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడే డాక్యుమెంట్స్లో రాస్తారు కంపెనీ జస్ట్ ఏజెంట్లా వర్క్ చేస్తుంది, కంపెనీ సపరేట్ ఏం కాదు, వీఆర్ ద మెయిన్ పర్సన్స్, జస్ట్ కంపెనీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. అంటే ఏజెంట్ రిలేటెడ్గా ఏదైనా లైబిలిటీ వస్తే ఎవరు బేర్ చేయాలి? ప్రిన్సిపల్ బేర్ చేయాలి. సో ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఎవరు? మెంబర్సే. సో వీళ్ళకి సపరేట్గా ఒక కాంట్రాక్ట్ అనేది అన్లిమిటెడ్ లైబిలిటీ అని రాసుకున్నప్పుడు అప్పుడు కూడా అంతే, కంపెనీ మీద ఏదైనా కేసు ఫైలింగ్ కానీ కంపెనీ మీద ఏదైనా లైబిలిటీ వస్తే దెన్ ఆల్సో కంపెనీ ఈజ్ నాట్ లైబుల్, మెంబర్స్ మాత్రమే లైబుల్ అవుతారు. బికాస్ వాళ్ళు స్పెసిఫిక్గా రాసుకున్నారు కాబట్టి కాంట్రాక్ట్ అనేది స్పెసిఫిక్గా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడే దే క్లియర్లీ రిటర్న్ లైక్ సో కంపెనీ ఈజ్ నాట్ లైబుల్ ఫర్ ఎనీ యాక్టివిటీస్, వీఆర్ లైబుల్ అని ఆల్రెడీ రాశారు కాబట్టి దెన్ వాళ్ళు మాత్రమే లైబుల్ అవుతారండి, కంపెనీ లైబుల్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? క్లియర్? చూడండి ఒకసారి, వేరే కంపెనీ యాక్షన్ ఏజెంట్ ఆఫ్ ఇట్స్ షేర్ హోల్డర్స్ ఇఫ్ దెర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ బిట్వీన్ ద అరేంజ్మెంట్ అంటే ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ ఏదో రాసేసుకున్నారు బిట్వీన్ ద షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ టు దిస్ ఎఫెక్ట్ దట్ ద కంపెనీ విల్ యాక్ట్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. జస్ట్ కంపెనీ ఎలా వర్క్ చేస్తుందండి అంటే మాకు ఓనర్స్కి ఒక ఏజెంట్లో వర్క్ చేస్తుంది అంతే, కంపెనీ ఈజ్ నాట్ ద మెయిన్ పర్సన్, వీఆర్ ద మెయిన్ పర్సన్స్ అని ఆల్రెడీ వాళ్ళు అరేంజ్మెంట్ అనేది రాసేసుకున్నారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యారింగ్ అవుట్ ద బిజినెస్, సో ద బిజినెస్ ఈజ్ ఎసెన్షియల్లీ ఆఫ్ ద షేర్ హోల్డర్స్
అండ్ విల్ హ్యావ్ ద అన్లిమిటెడ్ లైబిలిటీ. సో అల్టిమేట్గా ఆ బిజినెస్ అంతా కూడా షేర్ హోల్డర్స్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ లైబిలిటీ ఉంటుంది కాబట్టి, సో ఏదైనా లైబిలిటీ వస్తే మీరు కంపెనీని కాదు కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేసేసి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే లైబిల్ చేయండి, బికాజ్ వాళ్ళు క్లియర్గా రాశారు కాబట్టి. సో అఫ్కోర్స్ ఇన్ రియాలిటీగా ఇలాంటి కంపెనీస్ ఏమి ఉండవండి. అన్లిమిటెడ్ లైబిలిటీ తీసుకునే కంపెనీస్ ఏవి కూడా ఉండవు. ఎవరైనా తీసుకుంటారా వచ్చి అలా కావాలని మేమే అన్లిమిటెడ్ లైబిలిటీ తీసుకుంటాం కంపెనీకి సంబంధం లేదని చెప్తారా? సో ఇన్ ఎగ్జిస్టెన్స్లో అయితే లేదు, బట్ థియరిటికల్గా అయితే ఉంది. ఓకేనా, దట్స్ ఇట్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ అవాయిడెన్స్ ఆఫ్ ది వెల్ఫేర్ లెజిస్లేషన్. అవాయిడెన్స్ ఆఫ్ ది వెల్ఫేర్ లెజిస్లేషన్ చెప్పండి. కంపెనీస్ అన్నిటికీ కూడా ఏవైతే విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఏంటండి అంటే కంపల్సరీగా గ్రాట్యుటీ అని కొంత ఉంటుంది, గ్రాట్యుటీ పే చేయాలి. ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది తెలుసా, పిఎఫ్ అని చెప్తుంటాం కదా. ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ తరపున ప్రావిడెంట్ ఫండ్ అనేది కొంత డిడక్ట్ చేసి ఒక ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఒక 10%, ఒక ఎంప్లాయీస్ ఒక 12% ఇచ్చారనుకోండి, మనం ఒక 12% మన కంపెనీ యొక్క ఓన్ అమౌంట్ నుంచి ఒక 12% మొత్తం కూడా తీసుకెళ్ళి ఒక ఫండ్ ఉంటుంది, ఆ ఫండ్లో డిపాజిట్ చేయాలి. దిస్ ఈస్ ద రెగ్యులేషన్, యాజ్ పర్ ద రెగ్యులేషన్ ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు డూ. బట్ కాకపోతే ఎప్పుడైతే ఇలా ఎంప్లాయీస్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ కనుక కంపెనీ స్టాప్ చేస్తే కంపెనీ కంపల్సరీగా ఎంప్లాయీస్ తరపున గ్రాట్యుటీ కానీ లేకపోతే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ డిపాజిట్ చేయాలి లేదా పే చేయాలి. కంపెనీ పే చేయట్లేదు. అప్పుడు ఏంటని అంటే ఒకవేళ కంపెనీ పే చేయకపోతే యూ కెన్ లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్. అక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని లైబుల్ చేయండి. కంపెనీ పే చేయట్లేదండి, ఎవరు ఆపుతున్నట్లండి? అల్టిమేట్గా మెంబర్సే కదా. మెంబర్స్ ఆర్ స్టాపింగ్ బై పేయింగ్ టు ద ఎంప్లాయీస్కి పేమెంట్ జరగకుండా ఎవరు అవుతున్నారు? అక్కడ మెంబర్సే. సో కార్పొరేట్ వీల్ లిఫ్ట్ చేయండి, ఆ మెంబర్స్ని తీసుకొచ్చి లైబుల్ చేయండి. ఓకేనా, దీన్ని మనం ఏమంటున్నాం? అవాయిడెన్స్ ఆఫ్ ఏ వెల్ఫేర్ లెజిస్లేషన్. చూడండి, వేర్ ఏ కంపెనీ ట్రైస్ టు అవాయిడ్ ఇట్స్ లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే కంపల్సరీగా ఎవ్రీ కంపెనీ నీడ్స్ టు డూ ద పిఎఫ్కి కంపల్సరీగా కాంట్రిబ్యూట్ చేయాలి, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ చేయాలి అండ్ గ్రాట్యుటీ అమౌంట్ పే చేయాలి. ఇలా కంపల్సరీ అవన్నీ ఏంటండి లీగల్గా ఆబ్లిగేటరీ ఫర్ దెమ్. లీగల్ ఆబ్లిగేషన్స్ అవన్నీ కంపల్సరీ చేయాలి. ద కార్పొరేట్ వీల్ షాల్ బి లిఫ్టెడ్ టు లుక్ టు ద రియల్ పిక్చర్. సో ఒకవేళ అలా పే చేయలేదు అనుకుంటే, పే చేయకపోతే మాత్రం కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసేసి అసలు ఎందుకు పే చేయట్లేదు, ఎవరు అలా పే చేయకుండా ఆపుతున్నారు అనేది మనం చెక్ చేసి వాళ్ళని లైబుల్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది కూడా ఒక కేసులా అండి. వర్క్మెన్ ఆఫ్ అసోసియేటెడ్ రబ్బర్ ఇండస్ట్రీ లిమిటెడ్ వచ్చేసి ద అసోసియేటెడ్ రబ్బర్ ఇండస్ట్రీ లిమిటెడ్ అని ఒక కేస్ స్టడీ. సేమ్ ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేశానో అదే జరిగింది అక్కడ కూడా. ఆ తర్వాత టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అంటే ఏంటని అంటే యూనో కోర్ట్ ఆర్డర్ ఏదైనా పాస్ చేస్తే దట్ ఈస్ ద ఫైనల్ వన్ తెలుసా. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ప్రొవిజన్స్ ఉన్నా కానీ మన కంపెనీస్ యాక్ట్లో కావచ్చు, అదర్ థింగ్స్లో ఏదైనా మనకు ఆల్రెడీ ప్రొవిజన్స్ ఉన్నా కానీ ఏదైనా కోర్ట్ ఆర్డర్ పాస్ చేస్తుందంటే కంపల్సరీగా కోర్ట్ ఆర్డర్ ఫాలో అవ్వాల్సింది. ఓకేనా, కంపెనీస్ యాక్ట్లో మనకి పెనాల్టీ 50,000 రాశారండి, బట్ కోర్టు వచ్చేసరికి ఎక్స్ట్రా ఏదైనా పనిష్మెంట్స్ కూడా ఎక్స్ట్రా రాస్తారు, ఎక్స్ట్రా డిక్లేర్ చేస్తారంటే కోర్ట్ ఆర్డర్ ఈజ్ ద ఫైనల్ ఆర్డర్. బట్ కాకపోతే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, కంపెనీకి కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది, సో మీరు ఇలా ఫాలో అవ్వాలి అని ఒక ఆర్డర్ పాస్ చేసింది, బట్ కంపెనీ ఫాలో అవ్వట్లేదు. కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఫాలో అవ్వాలా లేదా? ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే, బట్ కంపెనీ ఫాలో అవ్వట్లేదు. అప్పుడు కూడా కంపెనీ ఫాలో అవ్వట్లేదంటే ఎవరు ఫాలో అవ్వనట్లు? మెంబర్సే కదా. అప్పుడు కూడా కార్పొరేట్ వీల్ రిమూవ్ చేయండి, అలా ఎవరైతే ఫాలో అవ్వకుండా స్టాప్ చేస్తున్నారో వాళ్ళని లైబుల్ చేయండి. అవుతుందా? దాన్ని మనం ఏమంటున్నాం? టు పనిష్ ఫర్ ద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. అంటే కోర్ట్ ఆర్డర్ని ఎవరైతే ఎగెనెస్ట్గా వెళ్తున్నారో వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి. సో చూడండి, కంపెనీ బీయింగ్ అన్ ఆర్టిఫిషియల్ పర్సన్ కెనాట్ డిజోబే ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్. చెప్పండి, ఇప్పుడు కోర్టు ఒక ఆర్డర్ పాస్ చేస్తే కంపెనీ రిజెక్ట్ చేయగలదా? కంపెనీ రిజెక్ట్ చేయలేదు. ఎవరు రిజెక్ట్ చేయగలరు? మెంబర్స్ రిజెక్ట్ చేయగలరు. అర్థమవుతుందా? సో దట్స్ వై దేర్ఫోర్ ద పర్సన్స్ ఎట్ ఫాల్ట్ షాల్ బి ఐడెంటిఫైడ్. దట్స్ వై ఆ పర్సన్స్ ఎవరైతే అలా ఫాల్ట్ యాక్టివిటీస్ చేశారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని లైబుల్ చేయొచ్చు. సో ఈ కేసెస్ అన్నింటిలో కూడా ఏం జరుగుతుంది? వీఆర్ ఏబుల్ టు లిఫ్ట్ ద కార్పొరేట్ వీల్ రిమూవ్ చేసి అక్కడ ఉన్న మెంబర్స్ని మనం లైబుల్ చేయగలుగుతున్నాము. అర్థమైందా? క్లియర్? సో దీస్ ఆర్ ద కేసెస్. చూడండి ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని పాయింట్స్ కూడా చదవండి ఒకసారి. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ అన్ని పాయింట్స్ కూడా రివర్స్ చేయండి. జస్ట్ సైడ్ ఎడిటింగ్ చదువుకుంటూ వెళ్ళినా కానీ యూ విల్ గెట్ ఇట్.
ఓకేనండి, చదివారా? క్లియర్? ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే. అలాంటి క్లాసెస్ ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి మీకు? ఫుల్ డే క్లాసెసా? ఎప్పటివరకు జరుగుతున్నాయి? 6 వరకు జరుగుతున్నాయా? ఓకే. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 10:30కి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో విల్ ట్రై మ్యాక్స్ మనం ఒక 1 అవర్ సెషన్ కాకుండా ఈ ప్లాన్ 1.5 అవర్స్ సెషన్ అలా తీసుకుందాం. ఓకే కదా? ఎస్ వీ కెన్ 1.5 అవర్ సెషన్ ఈజ్ ఓకే, సరిపోతుంది. బికాజ్ 1 అవర్ అంటే లైక్ కొంచెం తక్కువ అవుతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ మనం హాఫ్ మాత్రమే కవర్ చేయగలం. అదే 1.5 అవర్ అనుకోండి, సో వీ కెన్ కంప్లీట్ ద ఫుల్ కాన్సెప్ట్స్. కొంచెం టైం ఉంటుంది కాబట్టి, సో విల్ ప్లాన్ దట్. ఓకే, shall we move forward with the next concept? ఓకేనండి. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, కార్పొరేట్ వీల్ అంటే ఏంటి, సపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఏంటి, సో ఎప్పుడు మనం కార్పొరేట్ వీల్ రిమూవ్ చేయగలం, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ విన్నారు ఎప్పుడన్నా? విన్నారు కదా. సో డిఫరెన్స్ ఉందా రెండింటికి? రిలయన్స్ అనేది పబ్లిక్ కంపెనీనా, ప్రైవేట్ కంపెనీనా? రిలయన్స్ అనేది పబ్లిక్ కంపెనీనా, ప్రైవేట్ కంపెనీనా? పబ్లిక్ కంపెనీయా, ప్రైవేట్ కంపెనీ? ఓకే. సో మీరేంటండి, ఏ కంపెనీ? రిలయన్స్ అనేది పబ్లికా, ప్రైవేటా? ప్రైవేట్. ఇంకా టాటా ఏంటండి? అదేంటండి, టాటా కంపెనీ పబ్లికా? రిలయన్స్ ఏంటి? అచ్చా, రిలయన్స్ పబ్లిక్ అన్న వాళ్ళు హ్యాండ్స్ రైస్ చేయండి. పబ్లిక్ అన్నవాళ్ళు, రిలయన్స్ కంపెనీ పబ్లిక్ కంపెనీ. ఓకే. రిలయన్స్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అన్నవాళ్ళు. ఓకే. అలాంటిది టాటా కూడా సేమా? సేమ్ జస్టిఫికేషన్ మీరు ఇచ్చేది టాటా కంపెనీకి కూడా, ఐటీసీ కూడా సేమ్ జస్టిఫికేషన్. ఓకేనా? అంతే కదా, అంతే కదండి, కరెక్టే కదా. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మరి పబ్లిక్ కంపెనీ అంటే గవర్నమెంట్ కంపెనీ సార్. గవర్నమెంట్ కంపెనీ సపరేట్. గవర్నమెంట్ కంపెనీ అంటే ఏంటి, ఓన్లీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది, దాన్ని మనం గవర్నమెంట్ కంపెనీస్ అంటాం. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కంపెనీ అంటే ఇవన్నీ ఉన్నాయి కదండి. ఐఓసిఎల్ ఉందా? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏంటి, భారత్ పెట్రోలియం కాదు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మోర్ దెన్ 51% ఈజ్ మోర్ దెన్ 51% స్టేక్ ఎవరి దగ్గర ఉందండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్స్లో ఉంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేశారు ఆ కంపెనీలో. దట్స్ వై ఆ కంపెనీని ఏమనాలి మనం, గవర్నమెంట్ కంపెనీ. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు కొన్ని కంపెనీస్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ చిట్స్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలా విన్నారు ఎప్పుడన్నా? ప్రైవేట్ లిమిటెడ్ అని రాస్తూ ఉంటారు వాళ్ళు, అవునా? రిలయన్స్ పక్కన ఎప్పుడన్నా మీరు ప్రైవేట్ లిమిటెడ్ అనేది విన్నారా? టాటా ప్రైవేట్ లిమిటెడ్ విన్నారా ఎప్పుడన్నా? ప్రైవేట్ అని వినలేదా? కానీ ప్రైవేట్ కంపెనీ ఎలా అవుతుంది ఏంటండి? ప్రైవేట్ సెక్టర్ కాబట్టా? ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ప్రైవేట్ కంపెనీనా? హోల్డింగ్ ఎవరండి? అంటే ఎక్కువ షేర్స్ ఉంటే పబ్లిక్ కంపెనీ, తక్కువ షేర్స్ ఉంటే ప్రైవేట్ కంపెనీ, అంతేనా? ఏంటండి? ప్రైవేట్ కంపెనీ అయితే ఓకే, గుడ్. చూడండి, there is a difference between the public company and private company, and you must to know that because లైక్ మనం నెక్స్ట్ టాపిక్స్ ఏవైతే డిస్కస్ అయిపోతున్నామో అక్కడ అంతా కూడా మనకి లైక్ ఇవే వస్తాయి. అండ్ ఇవి ఎక్కడ చెప్తారు సార్ మనకి అంటే కంపెనీస్ యాక్ట్ డెఫినేషన్స్లో చెప్తారండి. డెఫినేషన్స్లో మనకి కంపెనీ అంటే ఏంటి, ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ కంపెనీ అంటే ఏంటి, హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి యొక్క డెఫినేషన్ మనకి సెక్షన్ 2లో ఇచ్చేసారు. సో ఒకసారి చూద్దాం.
ఫస్ట్ మనం ప్రైవేట్ కంపెనీ గురించి చదువుకుందాం, ఓకేనా? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ కంపెనీ చెప్పారు కాబట్టి విల్ స్టడీ ద ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ వాజ్ డిస్కస్ గివెన్ అండర్ ది సెక్షన్ 2. ఏమని చదవాలి? క్లాస్ 68 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్లో మనకి ఏమని చెప్పారండి అంటే ప్రైవేట్ కంపెనీ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. సో జాగ్రత్తగా చూడండి డెఫినేషన్. మనకి డెఫినేషన్స్లో 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయండి. 2 టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్ చూడండి. ఈ డెఫినేషన్లో ఏమనుంది చదవండి. బాడీ కార్పొరేట్, గట్టిగా చదవండి. బాడీ కార్పొరేట్, చాలు ఇక్కడ వరకు చాలు. బాడీ కార్పొరేట్స్, ఇక్కడ చదవండి. ప్రైవేట్ కంపెనీ ఇట్ స్టార్టింగ్ విత్ ద మీన్స్. అంటే దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద, ఇక్కడ బాడీ కార్పొరేట్ ఇంక్లూడ్స్ అన్నారు, అక్కడ ప్రైవేట్ కంపెనీ మీన్స్ అన్నారు. అంటే ఏదో డిఫరెన్స్ ఉండే ఉండాలి కదా, అదర్వైజ్ అలా ఇవ్వరు, అంతే కదా? రెండింటికి మీన్స్ అని ఇవ్వచ్చు కదా, మీనింగ్ అని, బట్ కాదు కదా, రెండు డిఫరెంట్గా ఉన్నాయి. సో డెఫినేషన్స్ చదివేటప్పుడు కూడా యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్స్, వాట్ ఈస్ ఇంక్లూడ్స్. కొన్ని డెఫినేషన్స్ మీకు ఇంక్లూడ్స్తో స్టార్ట్ అవుతుంది, కొన్ని డెఫినేషన్ మీకు మీన్స్తో స్టార్ట్ అవుతుంది. మీన్స్ అంటే ఏంటంటే దట్ ఈస్ ద ఎగ్జాస్టివ్ డెఫినేషన్. అంటే ఎగ్జాస్టివ్ డెఫినేషన్ అంటే మీన్స్ అంటే ఇక అదే, ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అదే, మీకు డెఫినేషన్లో ఏదైతే వర్డ్స్ ఇచ్చారో ఇక అదే మీనింగ్. మీరు ఇంకా ఎక్స్టెన్షన్ చేయకూడదు డెఫినేషన్. యూ కెనాట్ ఎక్స్టెండ్ ద డెఫినేషన్. అర్థమవుతుందా? అక్కడ ఏదైతే పాయింట్స్ ఇచ్చారో దట్ ఈస్ లిమిటెడ్. ఆ డెఫినేషన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. అదే ఇంక్లూడ్స్ అని ఇచ్చారనుకోండి, యూ కెన్ యాడ్ ఎనీథింగ్. అలా రిలేటెడ్గా ఏది అనిపించినా కానీ మీరు అందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఎక్సెట్రా అని యూస్ చేస్తాం మనం. ఎక్సెట్రా అంటే ఇంక్లూడ్స్. అంటే ఇక చాలా థింగ్స్ ఉంటాయి, అవన్నీ యాడ్ చేసుకోండి. బట్ మీన్స్ అంటే దట్ ఈస్ అన్ ఎగ్జాస్టివ్. మీకు ఏదైతే లిస్ట్ చెప్పారో అదే లిస్ట్ ఫాలో అవ్వాలి మనం ఇంకా, ఓకేనా? మనం ఒక లిస్ట్ చెప్తాం, అదే లిస్ట్ ఇక అదే ఫైనల్. ఇంకా మీరు అందులో ఇంకొక ఐటమ్ ఏది యాడ్ చేయడానికి ఛాన్స్ లేదు, దాన్ని మనం మీన్స్ అంటాం. ఇంక్లూడ్స్ అంటే ఎనీథింగ్ ఎక్సెట్రా ఉంటుంది, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సిమిలర్గా ఉంటే మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఇంక్లూడ్స్ అంటాం, ఓకేనా? అర్థమైందా ఇంక్లూడ్స్కి మీన్స్కి డిఫరెన్స్ అనేది? గుడ్, అదే కదా చెప్తున్నాను. లైక్ లా చదివేటప్పుడు కరెక్ట్ వేలో చదవాలండి. సో అది తెలియకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ ఎగ్జామ్లో రాశారు, ప్రైవేట్ కంపెనీ ఇంక్లూడ్స్ అని రాశారనుకోండి, సో మీరు తర్వాత రాసిన ఏ కంటెంట్ కూడా దెర్ ఇస్ నో మీనింగ్. మీరు ఇంక్లూడ్స్ అని రాస్తే దెర్ ఈస్ నో మీనింగ్ ఫర్ ద డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. టోటల్ డెఫినేషన్ రాంగే. కరెక్ట్గా వాల్యూ చేయాలనుకుంటే ఆ టోటల్ క్వశ్చన్ రాంగ్, లైక్ స్ట్రైక్ ఆఫ్ చేసేయచ్చు. బికాస్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ద లా యొక్క మెయిన్ ఇంటెన్షన్ మీరు చేంజ్ చేసినట్లే. దట్స్ వై డెఫినేషన్స్లో మీన్స్ ఉన్నప్పుడు మీన్సే రాయాలి, ఇంక్లూడ్స్ ఉన్నప్పుడు ఇంక్లూడ్సే రాయాలి, ఓకేనా? అది నెక్స్ట్ డెఫినేషన్స్లో ఐ విల్ టీచ్. చూడండి, ప్రైవేట్ కంపెనీ మీన్స్ అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనకి ఏదైతే చెప్తారో అదే ఫైనల్. ఇంకా ఎగ్జాస్టివ్ డెఫినేషన్ ఇది. మీరు ఆ డెఫినేషన్ని ఎక్స్టెన్షన్ చేయడానికి పాసిబుల్ లేదు, ఓకేనా? సో చూడండి, ప్రైవేట్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ హ్యావింగ్ ఏ మినిమం పేడప్ షేర్ క్యాపిటల్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్. సో ఏదన్నా పేడప్ షేర్ క్యాపిటల్ ప్రిస్క్రైబ్ చేస్తే అంత పేడప్ షేర్ క్యాపిటల్ ఉండాలి. అండ్ అలాగే విచ్ బై ఇట్స్ ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అవన్నీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎంఓఏ ఉంటాయండి. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్. సో అండ్ విచ్ బై ఇట్స్ ఆర్టికల్స్ ఏం చెప్తున్నారు, రెస్ట్రిక్ట్స్ ది రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్స్ షేర్స్. సో దిస్ ఈస్ ద రెస్ట్రిక్షన్. మనకు ఒక రెస్ట్రిక్షన్ ఉండాలి అంటే ప్రైవేట్ కంపెనీ అంటే ఒక రెస్ట్రిక్షన్ ఉంది. అండ్ అలాగే లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ టు ద మ్యాక్సిమం 200. అందులో మెంబర్స్ ఎవరైతే ఉంటారో మ్యాక్సిమం 200 కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ అలాగే ప్రొహిబిషన్ కూడా ఉందండి. ప్రొహిబిట్స్ ఎనీ ఇన్విటేషన్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ. చూడండి, టోటల్గా ఈ డెఫినేషన్లో మనకి టూ థింగ్స్ ఉన్నాయండి. ఒకటి రెస్ట్రిక్షన్ ఉంది, ఒకటి ప్రొహిబిషన్ ఉంది. అది లిమిట్ తర్వాత మ్యాక్సిమం లిమిట్ 200, అది తీసేయండి. అది తీసేస్తే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ అవ్వాలంటే కంపల్సరీగా 2 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ వన్, ఇట్ మస్ట్ బి సమ్ రెస్ట్రిక్షన్స్. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ రెస్ట్రిక్షన్స్ ఉంటే ప్రైవేట్ కంపెనీ అంటాం. ఇంకొకటి ప్రొహిబిషన్, ఆ ప్రొహిబిషన్ ఫాలో అయితే ప్రైవేట్ కంపెనీ అంటాం. రెస్ట్రిక్షన్కి ప్రొహిబిషన్కి డిఫరెన్స్ ఉందా చెప్పగలరా? రెస్ట్రిక్షన్కి ప్రొహిబిషన్కి డిఫరెన్స్ ఏంటి? రెండిట్లో కూడా స్టాప్ చేయడమే కదా, మరి డిఫరెన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్రిక్షన్ అంటే పేరెంట్స్ రెస్ట్రిక్షన్ ఇస్తారు. లైక్ పేరెంట్స్ చిల్డ్రన్కి రెస్ట్రిక్షన్ ఉంటుందా?
లైక్ ఇటు వెళ్ళకూడదు, ఈ రోడ్స్ క్రాస్ చేయకూడదు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం తర్వాత ఇంట్లోకి వచ్చేసేయాలి, ఇలా రెస్ట్రిక్షన్స్ పెడతారా? బట్ అది ఫైనలా? బై ఛాన్స్ ఎప్పుడన్నా అది ఎక్సిడ్ అవ్వచ్చా? ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, సో టైం ఎక్సిడ్ అవ్వచ్చా లేదా? ఎక్సిడ్ అవ్వచ్చు. ఎందుకు? అది రెస్ట్రిక్షన్ కాబట్టి ఏదో ఒక టైంలో లైక్ ఇట్ కెన్ హ్యాపెన్, జరగవచ్చు. బట్ ప్రొహిబిషన్ అంటే లైఫ్ టైంలో జరగకూడదు. కంపెనీ యొక్క లైఫ్ టైంలో ప్రొహిబిటెడ్ అంటే ప్రొహిబిటెడ్, దట్స్ ఇట్. యూ కెనాట్ అలౌడ్ టు డూ దట్ యాక్టివిటీ. దాన్ని మనం ప్రొహిబిషన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ప్రైవేట్ కంపెనీలో రెస్ట్రిక్షన్ ఏంటండి అంటే, రెస్ట్రిక్ట్స్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఇట్ షేర్స్. ఆ కంపెనీలో ఏదైతే షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ని ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ చేసే రైట్ అనేది రెస్ట్రిక్ట్ చేశారు మనకి ప్రైవేట్ కంపెనీకి. అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. మీరు ఇప్పుడు పబ్లిక్ కంపెనీ అనుకోండి, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ షేర్స్ అనేది మీరు బై చేయొచ్చా? మీరు కొనగలరా? మీరు సేల్ చేయగలరా? అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు అక్కడ. అర్థమవుతుందా? అంటే దట్ విల్ నాట్ అప్లికబుల్ ఫర్ ద ప్రైవేట్ కంపెనీ. అదే ప్రైవేట్ కంపెనీ అయితే షేర్స్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అవుతుందా? ప్రొహిబిషన్ చూడండి, ప్రొహిబిట్స్ ఎనీ ఇన్విటేషన్ టు ద పబ్లిక్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎనీ సెక్యూరిటీస్ ఆఫ్ ది కంపెనీ. ప్రొహిబిషన్ ఉందండి. ఏంటి? పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైనా కావాలంటే మా షేర్స్ పర్చేజ్ చేయండి అని పబ్లిక్కి వెళ్ళి మీరు ఇన్విటేషన్ ఇవ్వకూడదు. రిలయన్స్ ఎప్పుడు ఇవ్వలేదా? రిలయన్స్ ఎప్పుడు ఇస్తుంది? టాటా కంపెనీ ఇచ్చింది, పేటిఎం, ఇవన్నీ కూడా ఏంటండి, మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, జొమాటో మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, వచ్చి ఒక పర్చేజ్ చేయండి అని చెప్తారు కదా. చెప్పలేదా? ఎప్పుడు కూడా వినలేదా? ఈ కంపెనీ షేర్స్ ఆఫర్ చేస్తున్నారని వింటారు కదా. అంటే అలా ఆఫర్ చేస్తున్నారు. బట్ ప్రైవేట్ కంపెనీకి మనం ఏమంటున్నాం? ప్రైవేట్ కంపెనీ ఈజ్ ప్రొహిబిటెడ్ టు ఆఫర్ ద షేర్స్. పబ్లిక్కి వెళ్ళి మేము షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరైనా కావాలంటే కొనండి అని చెప్పే రైట్ అనేది ప్రైవేట్ కంపెనీకి లేదు. బికాస్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే ఏంటంటే లైఫ్ టైంలో కూడా ప్రైవేట్ కంపెనీ యొక్క లైఫ్ టైంలో కూడా ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ గో టు ద పబ్లిక్ అండ్ ఇష్యూ ద షేర్స్. అంటే ఇప్పుడు రిలయన్స్ కంపెనీ పబ్లిక్ కంపెనీ అవ్వచ్చా, ప్రైవేట్ కంపెనీ అవ్వచ్చా? పబ్లిక్ కంపెనీ. ఎందుకు పబ్లిక్ కంపెనీ అవుతుంది? ఇట్ ఈస్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ ద షేర్స్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ షేర్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఏబుల్ టు ఇష్యూ ద న్యూ షేర్స్ ఆల్సో. న్యూ షేర్స్ కూడా ఇష్యూ చేయగలరు వాళ్ళు. అలా న్యూ షేర్స్ కూడా ఇష్యూ చేయగలను అన్నప్పుడు దెర్ ఈస్ నో ప్రొహిబిషన్ ఫర్ ద రిలయన్స్ కంపెనీ. అంటే రిలయన్స్ కంపెనీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలయన్స్ కంపెనీ ఈజ్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ డెఫినేషన్ చూడండి, సెక్షన్ 2 క్లాస్ 71లో. పబ్లిక్ కంపెనీ మీన్స్ ఏ కంపెనీ విచ్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ కంపెనీ అయిపోయింది. అంతేనండి డెఫినేషన్. ఇంకా అర్థవుతుందా? దట్స్ వై విల్ ఎండ్ ద ప్రైవేట్ కంపెనీ ఫస్ట్. ప్రైవేట్ కంపెనీ అవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్. అంటే షేర్స్ అనేది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ టు బి 200 ఉండాలి. అండ్ ప్రొహిబిషన్ ఈజ్ ఇట్ కెన్ నాట్ గో టు ద పబ్లిక్ అండ్ ఇన్వైట్ ద షేర్స్ ఆఫర్ చేయకూడదు పబ్లిక్కి. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో ప్రైవేట్ కంపెనీ లైఫ్ టైంలో కూడా ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి మేము కంపెనీ స్టార్ట్ చేస్తాం, మా కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయండి అని వెళ్ళి పబ్లిక్ని అమౌంట్ అడగకూడదు. అవుతుందా? ఈ కండిషన్స్లో ఏది సాటిస్ఫై చేయలేకపోయినా కానీ దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ప్రైవేట్ కంపెనీ, దట్ నీడ్స్ బి ట్రీటెడ్ యాజ్ పబ్లిక్ కంపెనీ. అవుతుందా? పబ్లిక్ కంపెనీకి సపరేట్ రూల్స్ ఉంటాయి. పబ్లిక్ కంపెనీకి చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రైవేట్ కంపెనీకి అన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకేనా? దట్స్ వై ప్రైవేట్ కంపెనీ అవ్వాలంటే ఈ కండిషన్స్ కంపల్సరీగా సాటిస్ఫై చేయాలి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. ఓకేనా? ఇంకా నేర్చుకుందామండి. లైక్ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి దాని మేజర్ థింగ్స్, అసలు ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుంది, ఎందుకు షేర్స్ రిలేటెడ్గా ఆ థింగ్ చెప్తున్నారు, ఎందుకు ప్రైవేట్ కంపెనీకి అలో చేయట్లేదు పబ్లిక్ వెళ్ళి షేర్స్ పర్చేజ్ చేయడానికి, ఇవన్నీ కూడా ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఓకేనా? సో ఎనీ డౌట్స్ స్టిల్ నౌ? ఏదైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? సో దట్స్ ఇట్. Shall we close for today? Yes, we'll close for today and we'll meet in the next session. Thanks everyone. Bye. Okay.